నా పేరు వినోద్ కుమార్. గత 8 సంవత్సరాలుగా భీమవరంలో మరియు గుంటూరులో పోటీ పరీక్షల శిక్షణ సంస్థని నిర్వహిస్తున్నాను, రైజ్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో. గత ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల్లో పరిశీలించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే నిరుద్యోగుల గురించి ఆలోచించడం, నిరుద్యోగుల పట్ల వారి అభిప్రాయాన్ని తెలియచేస్తూ మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయడం అనేది హర్షించదగినటువంటి విషయం. పోటీ పరీక్షల శిక్షణ సంస్థ నిర్వాహకుడిగా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే నిరుద్యోగులకి మెగా డిఎస్సితో పాటు మిగిలినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని త్వరితగతిని గుర్తించి వాటికి కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే, అంటే ప్రభుత్వం ఏర్పడిన చాలా తక్కువ కాల వ్యవధిలో వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ కలయికలో నిరుద్యోగులకి అపారమైనటువంటి అవకాశాలని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యార్థులకి ఈ సందర్భంగా నేను తెలియచేస్తుంది ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ విషయం కానీ, అలాగే మెగా డిఎస్సి విషయం కానీ, అలాగే మిగిలినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కానీ ప్రభుత్వాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా వేగంగా విద్యార్థులందరూ కూడా ప్రిపేర్ అవుతూ పరీక్షకు ముందుగానే సన్నద్ధం అవడం చేస్తే గనక ఈ రాబోయేటువంటి నోటిఫికేషన్లలో ప్రభుత్వ ఉద్యోగిగా మీరు మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్లో ఎవరైతే అర్హత సాధించలేకపోయారో వారికి మరొక అవకాశం కూడా కల్పించబోతుంది ప్రభుత్వం. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా వేగంగా మీ ప్రణాళికలను సిద్ధం చేసుకొని అయితే కోచింగ్ సెంటర్ల ద్వారా శిక్షణ తీసుకోవడం కానివ్వండి, లేదా వ్యక్తిగతంగా మీరు ప్రిపేర్ అవ్వడం కానివ్వండి, ప్రభుత్వ సహకారంతో మీరు శిక్షణ పొంది ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగిగా మారాలని, అలాగే పాత ప్రభుత్వంలో ఏదైతే మూతవేయబడినటువంటి పాఠశాలలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం ఒకసారి పరిశీలించి వాటిని రీఓపెన్ చేయాలని, తద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ సంఖ్యని పెంచే అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా ఆ సంఖ్యని 25,000కు పైచీలకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏదైనా అవకాశం ఉంటే ప్రభుత్వం మరొకసారి పునఃపరిశీలన చేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వాల్లో కోవిడ్ నేపథ్యంలో కానివ్వండి, మిగిలినటువంటి జాబ్ క్యాలెండర్ అనుకున్న విధంగా రాలేకపోవడం వల్ల కానివ్వండి, కోచింగ్ సెంటర్లు చాలా అవస్థలు పడడం జరిగింది. కోచింగ్ సెంటర్లు అవస్థలు పడడంతో పాటు నిరుద్యోగ యువత అంతా కూడా నష్టపోవడం జరిగింది. అలాంటి నష్టం ఈ కూటమి ప్రభుత్వంలో జరగకుండా కోచింగ్ సెంటర్లు కానివ్వండి, అలాగే నిరుద్యోగులు కానివ్వండి స్పష్టంగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అనేక మంది విద్యార్థుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే విధంగా కోచింగ్ సెంటర్లు పనిచేయాలని, అలాగే విద్యార్థులంతా కూడా సరైనటువంటి ప్రణాళిక వేసుకొని ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి ఈ నిరుద్యోగుల పట్ల మీరు ప్రదర్శించినటువంటి వైఖరిని అభినందిస్తూ చంద్రబాబు గారికి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి రైజ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు.